IPL 17లో రాజస్థాన్ జైత్రయాత్ర కొనసాగుతోంది. బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో సంజు సేన 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ టోర్నీలో రాజస్థాన్కి వరుసగా 4వ విజయం. బెంగళూరు 4వ మ్యాచ్లో ఓడిపోయింది. ఐపీఎల్లో బెంగళూరు మరోసారి ఓటమి పాలైంది. భారీ స్కోర్ చేసినా ఎప్పటిలాగే బౌలర్లు విఫలం కావడంతో ఘోరంగా ఓడిపోయింది. 184 పరుగుల చేసింగ్లో బట్లర్ సెంచరీకి తోడు సంజు శాంసన్ బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడడంతో రాజస్థాన్ 7 వికెట్ల తేడాతో గెలిచి వరుసగా 4వ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 183 పరుగులు చేసింది. చేసింగ్లో రాజస్థాన్ మరో 5 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని అందుకుంది. ఈ టోర్నీలో రాజస్థాన్కు ఇది వరుసగా 4వ విజయం కాగా 5 మ్యాచ్లు ఆడిన బెంగళూరుకు ఇది 4వ ఓటమి. భారీ లక్ష్య ఛేదనలో రాజస్థాన్కు తొలి ఓవర్లోనే బిగ్ షాక్ తగిలింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ రెండో బంతికే డకౌట్ అయ్యాడు. బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో తొలి 5 ఓవర్లలో కేవలం 34 పరుగులు మాత్రమే వచ్చాయి. అయితే దగ్గర వేసిన పవర్ ప్లే చివరి ఓవర్లో ఏకంగా 20 పరుగులు వచ్చాయి. శాంసన్, బట్లర్ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు కొడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. రెండో వికెట్కు వీరిద్దరూ 14 ఓవర్లలోనే 148 పరుగులు నెలకొల్పడంతో మ్యాచ్ పూర్తిగా రాజస్థాన్ చేతిలోకి వచ్చింది. శాంసన్ 42 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 69 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. బట్లర్ 100 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. బెంగళూరు బౌలర్లలో టాప్లీ, యష్ దయాల్, సిరాజ్లకు తలో వికెట్ లభించింది. అంతకు ముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 183 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ విరాట్ కోహ్లీ 72 బంతుల్లో 113 పరుగులు చేశాడు. 12 ఫోర్లు, 4 సిక్స్లతో ఒక్కడే వారియర్లా పోరాడి ఈ సీజన్లో తొలి సెంచరీని నమోదు చేశాడు. మరో ఓపెనర్ డూప్లెసిస్ 44 పరుగులు చేసి రాణించాడు. రాజస్థాన్ బౌలర్లలో చాహల్ 2 వికెట్లు తీసుకున్నాడు. బట్లర్కు 1 వికెట్ దక్కింది.